పొయ్యిల పడ్డట్టుగా ఆర్టీసీ కార్మికులు భావిస్తూ ఉన్న ఈ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల మాటలు చెప్పి అధికారంకి వచ్చింది కాబట్టి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వాళ్ళ డిమాండ్ల మీద జేఏసీని పిలిపించుకొని వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆనాడు కేసీఆర్ కూడా సంఘాలు ఎందుకు సమ్మెలు ఎందుకు, సంఘాల వల్లనే సమ్మెల వల్లనే ఆర్టీసీ దివాళా తీసిందని చెప్పి ఆనాడు నంగనాచి మాటలు మాట్లాడింది. కానీ వాళ్ళ ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ అన్యాయం అని చెప్పింది. ఆనాడు కార్మికులు అనేక మంది గుండె పలిగి చనిపోయిన సందర్భం చూసినాం. రాజిరెడ్డి లాంటి వ్యక్తి కిరోసిన్ పెట్రోల్ పోసుకొని మంటల్లో మాడిపోయిన సందర్భం చూసినాం. శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా ఆనాడు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ మొత్తం జీవితాన్ని పనంగా పెట్టి సమ్మె చేస్తే సాధించుకున్నటువంటి ఇవాళ ఈ హక్కుల్ని ఈ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మంచిది కాదు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆర్టీసీతో పెట్టుకున్న కేసీఆర్కి ఏమైందో మీకు తెలుసు. ఇవాళ ఆర్టీసీతో గోక్కున్నాడు ఎవరు బాగుపడరు. ఆర్టీసీ కార్మికులు కేవలం 40,000 మంది కార్మికులని చెప్పి మీరు అనుకుంటున్నారు. కోట్లాది మంది ప్రజల జీవితాలతో పెనవేసుకున్న బంధం ఉన్న వాళ్ళు, ప్రజలతో సంబంధం ఉన్న వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. కాబట్టి ఆర్టీసీ కార్మికులను వెంటనే, ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు పెన్షన్ కూడా చక్కగా రాదు. ఉద్యోగం ఉన్నంతసేపే వాళ్ళ జీవితాలు తప్ప పెన్షన్ కూడా చక్కగా లేదు. కాబట్టి ఆర్టీసీ